రేపు జగన్మోహన్ రెడ్డి పోరుబాటు అని చెప్పేసి రైతుల సమస్యల పైన ర్యాలీతో వస్తున్నారు. కరెక్టేనంటారా? ఎంతవరకు కరెక్ట్? రాని కరెక్టేనన్నా, తెలుసు, ఆయన కూడా తెలిసింది కదా ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటో తెలుస్తుంది కదా. ప్రజలకు ఏం చేశారు ఈ ప్రభుత్వం అనే సంగతి వాళ్ళకు కూడా చెబుతారు. ప్రజలు నాకులాగా అడుగుతారు, మీరు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చెబుతారు. న్యాయం జరిగిన వాళ్ళు న్యాయం జరిగినట్టు చెబుతారు. కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళు వాళ్ళే అభిప్రాయాలు వాళ్ళు ఏం చెబుతారో ఆయనకి అర్థమైంది కదా. ప్రభుత్వం గురించి అందరూ అడగొచ్చు, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు అడుగుతారు. ప్రజల కోసమే కదా వాళ్ళు కూడా వచ్చేది. న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతారు. ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయమని చెప్పేసి ప్రజలు కూడా చెప్తారు. అది విషయం. రేపు జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యల పైన బయటకు వస్తున్నాడు. పోరాడేమో ప్రజలకి మేము అన్ని అందించామంటున్నాడు కదా. మరి అన్ని అందిస్తే ఎందుకు వాడిపోయాడు? చంద్రబాబు అన్నాడు మేము అన్ని ఇచ్చామని, ఆయన వాడిపోయాడు. మళ్ళీ ఈయన అన్నాడు, ఈయన వాడిపోయాడు. ఇంక చేసేది ఎవరు? దేవుడు చేయాలి. జనాలు మోసం చేసాడు, వాళ్ళు జనాకే ఇతరాకులు మనం పడదని కాదు బాబాయ్. మరి వస్తున్నాడు, ప్రజలకి అండగా ఉంటాము అని చెప్పేసి. మరి రేపు జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పైన పోరుబాటు అని చెప్పేసి రైతులకి అండగా నిలిచేందుకు రేపు పోరుబాటు అనే కార్యక్రమం వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటారు? బాగుంది. వస్తే ఏం జరుగుతుంది చూద్దాం కదా. గవర్నమెంట్ అన్నాక ఏం జరుగుతుందో చూడాలి కదా. అంటే ప్రజలకు ఎన్నికల ప్రచారాల్లో ఏటా 20,000 ఇస్తామని చెప్పారు. వచ్చి 7 నెలలు అవుతున్నాయని రైతులను ఆదుకోవట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు రైతులు ఒడ్లు వేశారు, ఇది మిల్లర్స్కి ఒడ్లైన 24 అవర్స్లో డబ్బులు పడిపోతున్నాయి కదా వాళ్ళకి. పడుతుంది ఎవరైనా చెప్పారు? రైతులు ఏ రైతైనా మీడియా ముందుకు వచ్చి చెప్పారు? ఎక్కడే చెప్పలేదుగా. 24 అవర్స్లో డబ్బులు పడుతున్నాయి. ఇంకా అంతకన్నా ఏముంది వాళ్ళకి? 20,000 అంటే ఇంకో ఇప్పుడు వచ్చే 6 నెలలు కూడా అవ్వాలా చేస్తారు. 1 ఇయర్కి సంవత్సరానికి 20,000 అన్నారు కదా. అది వచ్చేదో వెయిట్ చేయాల్సిందే. మనకు డబ్బుకు అనడం కరెక్ట్ కాదు కదా. అది ఏంటి, ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాడు. గవర్నమెంట్ గురించి ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు అనేది మాట్లాడే హక్కు ఉంది కదా, మాట్లాడడం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కాకుండా ఇలా రోడ్డుకు వచ్చి పోరాటాన్ని ఎలా అనిపిస్తుంది? అది ఆయన ఆలోచన తీరు వేరు, మనకు తెలియదు. అది మరి రేపు జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యల పైన రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి పోరుబాటు అని చెప్పేసి రోడ్డుకి వెళ్తున్నారు, ర్యాలీ చేస్తాము అని చెప్పేసి. మీకు ఎలా అనిపిస్తుంది? అది ఈయన మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. అది అంటే మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలు అదే రైతులను అడ్డు పెట్టుకొని వస్తున్నారు అంతే. అంతేగాని వేరేదేం చేసేదేం లేదు. అబ్బో మళ్ళీ ఇంకా ఆయన రాడు. ఎందుకన్నా లేదు, అది కరెక్ట్ కాదు. ఆయన చేసేవన్నీ అంతా రాంగ్ స్టెప్ కిందే ఉంది. అదేంటండి, గతంలో 2019లో 151 సీట్లు ఇచ్చారు కదా. ఇచ్చారు అంటే ఒకసారి ఛాన్స్ చూడాలని చూశారు. మేమే వేసాం, మా ఫ్యామిలీలో మొత్తం మేమే వేసాం. తర్వాత ఎవరో వెళ్ళింది మా ఇంట్లో. అంటే ప్రతి ఇంటికి పథకాలు పంపించాము, పేదలకి దగ్గరగా చేరువయ్యామని చెప్తున్నారు. లేదు కుల మతాల భేదాలు చూడలేదు, పథకాలు ప్రతి ఒక్కరు పంపించామంటున్నారు. అంతే చేసుకొచ్చాడు కరెక్టే. దేని దానికి ఎక్స్ట్రా అయిపోయినాయి. అంటే అవినీతి ఎక్కడా జరగలేదు, డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో వేసాము అని చెప్తున్నారు. అకౌంట్లో కొంతమందికి వేసారు, కొంతమంది రాలేదన్నారు. అలాంటివి కూడా జరిగినాయి, కొన్ని బయటికి రాలే. అది మరి ఇప్పుడు ఇలా ప్రజల్లోకి వస్తున్నారు జనవరి సంక్రాంతి నుంచి కూడా వచ్చి మామూలు తిరుగుతాడు అంతే. ఇంకా అంతకని చేసేది అంటే ప్రజల సమస్యల మీద పోరాడతాం అంటున్నాడు అంతే. దానికి జరగబోయేది అంటే ఇది మొత్తం ఆయన తృప్తి కోసం తిరగడమే. 7 నెలలు అంటే గతంలో జరిగినవి అన్నీ చూసుకుంటే కనుక అర్థమైపోతుంది కదా. అంటే ఒకసారిగా అన్నీ అవ్వవు కదా. నిదానంగా లైన్లో పెడుతున్నారు, కొన్ని కంపెనీలు వస్తున్నాయి, తెస్తున్నారు, కష్టపడుతున్నారు. అర్థమవుతుంది అందరికీ. సీఎం గారు పరిగెడుతున్నారు, అధికారులను పరిగెత్తిస్తున్నారు, కలెక్టర్లు కానీ ఆఫీసులు కానీ ఇదంతా బాగానే చేస్తున్నారు. నిన్నగాక మన వరదలను కూడా చూసాం మేము, విజయవాడ బుడమేరు వరదకి. ఏంటి ఆయన కాబట్టి 10 రోజులు అక్కడ కూర్చొని బురదలో అయినా సరే నిద్రపోకుండా ప్రజలను సేవ్ చేశారు, ప్రాణ నష్టం లేకుండా. రూపాయి అనేది కొంచెం ఒక 4-3 అంతకపోవచ్చు, అవి కూడా ఇస్తున్నారు, నిదానంగా వస్తున్నాయి. దాదాపుగా అయితే మాత్రం హ్యాపీ, ఇబ్బంది ఏమి లేదు. ముందు ప్రశాంతంగా ఉంది, గొడవలు కేసులు బోసులు అవి లేకుండా. అది మరి వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ సోషల్ మీడియా పైన అక్రమంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా వాళ్ళని కేసులు పెట్టి వేధిస్తున్నారు. అవన్నీ చెప్తూనే ఉంటారు రాజకీయ విమర్శలుగా. ఇక అవన్నీ ఏంటి, ఏదో బురజాలాలు కాబట్టి చల్లటమే. ముందు పరిపాలన మాత్రం ముందు ప్రశాంతంగా ఉంది, అంతవరకు హ్యాపీ. మరి రేపు జగన్మోహన్ రెడ్డి పోరుబాటు అనే కార్యక్రమం పెట్టేసి రైతుల సమస్యల పైన పోరాడతాము, ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రేపు పోరుబాటుతో ఆయన ముందుకు వస్తున్నారు.
పొరపాటుగా ఆయన రైతులను పలకరేయడానికి వరదలు వచ్చినప్పుడే ఎప్పుడు వచ్చినా కూడా ఏంటి రెడ్ కార్పెట్ వేసి ఏంటో పూల కుండీలు పెట్టు అక్కడ నుంచి అక్కడ దూరంగా నుంచి చూసి వెళ్ళేవారే కానీ చేలోకి దిగెళ్ళి రైతులను పలకరించిన సందర్భం ఏనాడు లేదు. ఏంటి ఏదో వస్తారు వెళ్తారు, ఇక అక్కడ కూర్చొని వాళ్ళ ప్యాలెస్లో కూర్చొని ఏదో చేసుకుంటూ వచ్చారు కానీ ప్రజలకి తెలుసు, రైతులకి తెలుసు ఇదంతా. మరి దీనివల్ల మరి పార్టీ బలం పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? లేదు, అది ఛాన్స్ లేదు. నెక్స్ట్ వచ్చే 2 కూడా లేదు ఛాన్స్ అని. ఈయన కరెక్ట్గా చేసుకొస్తాడు. రేపు మళ్ళీ కావాలని ఉద్దేశంలో ఇంకా పథకాలు కరెక్ట్గా చేసుకొస్తాడు ఈయన. ఒక నెల అటు ఇటులో అయినా కదా. మరి ఇప్పుడు 40% ఓట్ బ్యాంక్ మా వైపే ఉంది, పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది. అంతే అలాగే అంటారు, జరిగేది ఏం లేదు. ఓకే, మరి వాళ్ళు గట్టిగా బలంగా అంటున్నారు కదన్న. మరి మేమే వస్తాం 2029లో కానివ్వండి, జమిలీ అంటున్నారు, జమిలీ ఎలక్షన్కి సిద్ధంగా ఉండాలని చెప్పి. లేదు అదేం లేదు, అలాగేం జరగదు. ఈ మట్టి కరెక్ట్గా ఈయనే వస్తాడు నెక్స్ట్ టైం కూడా. ఇవన్నీ బాగున్నాయి, నిదానం చేసుకొస్తున్నాడు అనమాట. కాకపోతే ఒక నెల 2 నెలలు లేట్ అవుతుంది అంతే. అది మట్టి వాస్తవం. వాలంటీర్స్ విషయానికి వస్తే వాలంటీర్లు చేసుకొస్తున్నారు, మరి అది ఉంచుతాడు అనుకుంటా. వాలంటీర్లని ప్రస్తుతానికి ఉంచాడు, ఎందుకో మళ్ళీ అది కన్ఫర్మ్ పర్మనెంట్ చేస్తామంటున్నారు అనుకుంటున్నారు. మరి ఎలా చేస్తారు? ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ కొనసాగించి వేతన కింద 10,000 వస్తామని చెప్పారు. తీరా వచ్చాక వాలంటీర్స్ పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రతిపక్షంగా ఉండి వాలంటీర్స్ అంటున్నారు. అదే చేసుకొస్తాడు, వాళ్ళు కూడా అడుగుతున్నారు. అది నిజానికి జరుగుతుంది. నా వైసీపీ అంటదన్నా, నేను చెబుతున్నాగా, ఇప్పుడు జేబులో డబ్బులు ఉంటే అమ్మని ఇవ్వచ్చు. డబ్బులు సమకూర్చుకోవాలి రైతులకి అన్న మాట నిలబెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గ్యారంటీగా. నేను చెబుతున్నా మాట. పవన్ కళ్యాణ్ గారే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ డబ్బులు అనుకున్న మాట ఒకరోజు లేట్ అయినా కానీ తప్పనిసరిగా అందిస్తారన్న. నేను చెబుతున్నా, ఆ నమ్మకం నాకైతే ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 27వ తారీఖున, ఈ నెల 27వ తారీఖున విద్యుత్ ఛార్జీల పైన కూడా మేము ధర్నా చేస్తామన్నారు. కోట ప్రభుత్వం వచ్చి 7 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి. సరే, నేనేమంటున్నానంటే అన్న, విద్యుత్ ఛార్జీలు అయితే మేము ఏంటంటే కరెంటు బిల్లు కట్టట్లా, మాకైతే బిల్ వేసింది లేదు. మరి అవన్నీ నిజం ఒకటితో అయితే మాకైతే వాస్తవం తెలియదు. అది విద్యుత్ ఛార్జీలు అన్నమాట ఇప్పుడు మీరు చెబుతుంటే నేను అంటమే కానీ మరి టీవీ ఛానల్లో చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, ఎవరు అనలా. మీరు వాళ్ళ అభిప్రాయాలు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్నారన్న మీతో. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కాకుండా బయటకు వచ్చి పోరాటానికి కార్యక్రమానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పుంజుకునే అవకాశం ఉంటుంది. అది అసెంబ్లీకి వచ్చి అన్న సమస్యలు, ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో ఉండి పోరాడితే అప్పుడేంటో వాళ్ళు కూడా నాయకులు చెప్పే మాటలు ఆయన కూడా అర్థం అవుతాయి. బయట ఉండి అట్లా మాట్లాడితే అది సబబు కాదని చెప్పేసి నా అభిప్రాయం. అది అంటే అసెంబ్లీలో ఉండి పోరాటం మంచిది, బయటకు వచ్చి అలా కాకుండా అసెంబ్లీలో ఉండి వాళ్ళు చెప్పిన దానికి మీరు చేశారు చేయలేదన్నమాట అసెంబ్లీలో ఉండి ఆ నాయకులు నిలిసే హక్కు ఆయనకు ఉంది, ఒక ప్రజానాయకుడు కాబట్టి. అసెంబ్లీలో ఉండి పరిష్కరించిన తర్వాత జనాల్లో రావాలి, అది రూలు నాకు తెలిసినంత వరకు. ఇవ్వలేదని ఎవరన్నారు? నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో నుంచొని మాట్లాడితే ఎవరెవరో నువ్వు ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీలో ఉండి ప్రజల సమస్య గురించి నువ్వు నాయకుడు కాబట్టి నీకు ఎందుకు ఇవ్వరు? ఒక పార్టీ నడిపే అధికారం నీకు ఉంది, నడిపి ముఖ్యమంత్రిగా చేశారు మీరు. చేసినప్పుడు మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చొని సమస్యల గురించి, ప్రజల సమస్య గురించి మీరు పరిష్కరించి నాకు ఎందుకు అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని చెప్పేసి మీరు అడగాలి కదా. మీకై మీరు మాట్లాడుతాం, అది తప్పు కదా. కట్ చేస్తా అంటే అప్పుడు సంగతి ఏంటంటే అన్న, మేము అప్పుడు స్పీకర్ని అడగాలి. వాళ్ళు మా మైకులు మా సమస్యలు ఎందుకని వినరో, మా ప్రాబ్లమ్స్ ఎందుకు వినరో, మేము ఎందుకు మాట్లాడుతున్నాం, మమ్మల్ని ఎందుకు పోల్చుకోరని చెప్పేసి ఆయన గారు అడగాలన్న, ముఖ్యమంత్రి గారు అడగాలి. మరి మాజీ సీఎం జగన్ స్పీకర్కి లేఖ రాశారు కదా, ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి, దానికి స్పందించలేదు అని చెప్పేసి వైసీపీ అంటున్నమాట అన్న. ఆ సంగతి అయితే మరి మేమైతే వినలేదన్న, మరి వాస్తవాన్ని. మరి ఇలా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల మరి వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? 2019లో 150 సీట్లు ఇచ్చారు, 2024కే 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుందంటే అన్న, ఇప్పుడు ఆయన నాయకత్వం బాగుంటే 150 సీట్లు గ్యారంటీకి వచ్చాయి. మళ్ళీ నాయకత్వం బాగాలేదని అర్థం కదా, అంతే కదా. 11 సీట్లకు పరిమితం అయిందంటే ఆయన నాయకత్వం బాగాలేదని అర్థం. అంటే ప్రజలు మేము గతంలో ప్రజలకు అందించిన పథకాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నారన్న. నేను అమ్మఒడి తీసుకున్నాను, మాకు కూడా వచ్చినాయి డబ్బులు వచ్చి చేసుకున్నారు. మరి ఎందుకు ఓడిపోయారు ప్రజలు? ఎందుకని అసలు అంత అసంతృప్తిగా మరి ఓటేయలేదు? మరి ఈ గవర్నమెంట్కి ఎందుకు తీర్పిచ్చారు? మరి తప్పులు ఒప్పులు ఆయన సరి చేసుకొని రాబోయే కాలంలో కూడా మంచి పనులు చేస్తే రేపొద్దున పార్టీ పుంజుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకి సిద్ధమవుతుంది. జమిలీ ఎన్నికలు 2027లోనే
ఈ రావడం వల్ల మరి ఏ పార్టీకి లాభం అవుతుంది, ఏ పార్టీకి నష్టం అవుతుంది? ఏ పార్టీ అయినా కష్టపడి పనిచేసి ప్రజలను మెప్పిస్తే జమిలీ ఎన్నికలు ఏ పార్టీ అని గెలిచిద్ది. ప్రజలను మెప్పించే నాయకత్వం నాయకులకు ఉండాలి. ప్రజల సమస్యలు తీరవాలి. అది తీరిస్తే ఏ జమిలీ ఎన్నికలు పెట్టినా, మామూలు మధ్యంతరాలు ఏ ఎన్నికలు పెట్టినా కానీ ఏ ప్రభుత్వం ఏ నాయకుడు అని తప్పనిసరిగా గెలుస్తాడు. ప్రజలను మెప్పించే సత్తా ఉండాలి ఎవరికైనా. అది ప్రజల సమస్యల మీద పోరాడాలా. వ్యక్తిగతంగా తగువులు పెట్టుకొని, వ్యక్తిగతంగా గొడవలు పెట్టుకొని ఇలాంటివి పరిష్కరించుకొని మీ పర్సనల్ సమస్యలని ప్రజల మీద రుద్ది ఇలాంటివి చేస్తే ఏ నాయకుడు కూడా ఎదగడో రాడు కూడా నాకు తెలిసి. మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది. 2029 కానివ్వండి, 2027లో కానివ్వండి, మేమే వస్తాం. ప్రజల్లో ఈ 7 నెలల్లోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది అంటున్నారండి. 7 నెలలు వ్యతిరేకం వచ్చిందంటే అన్న, ఇప్పుడు జనాలు అది ప్రజలు చెప్పాలి ఆ మాట. వాళ్ళు అనుకుంటే వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలా. మాకు ఏ పార్టీ న్యాయం చేస్తుంది, ఏ పార్టీ న్యాయం చేయట్లేదు అన్నమాట ప్రజలు చెప్తేనే వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ మాట. వాళ్ళే వాళ్ళు సొంతంగా నిర్ణయించుకోవడం తప్పది. నెక్స్ట్ అన్న, అంతేనా?